ఓం శాంతి. డిసెంబర్ 17వ తారీఖు 2023 ప్రాతఃమురళి. ఓం శాంతి. అవ్యక్త బాబ్దాదా రివైజ్ కోర్స్ 6/3/1997. ఈరోజు అవ్యక్త మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, శివ జయంతి యొక్క కానుక శ్రమను వదిలి ప్రేమ అనే ఊయలలో ఊగండి. ఈరోజు స్వయం శివపిత నలువైపుల నుండి వచ్చిన తమ పిల్లలతో తమ జయంతిని జరుపుకోవడానికి వచ్చారు. స్వయం తండ్రి కలుసుకునేందుకు మరియు జరుపుకునేందుకు వచ్చారంటే పిల్లలది ఎంతటి భాగ్యము. ప్రపంచంలోని వారైతే పిలుస్తూ ఉంటారు, రండి, ఎప్పుడు వస్తారు, ఏ రూపంలో వస్తారు, ఆహ్వానిస్తూ ఉంటారు. కానీ పిల్లలైన మీ విషయంలో స్వయంగా తండ్రి జరుపుకునేందుకు వచ్చారు. ఇటువంటి విచిత్ర దృశ్యాన్ని ఎప్పుడు స్వప్నంలో కూడా ఆలోచించి ఉండరు. కానీ ఈరోజు సాకార రూపములో జరుపుకునేందుకు పరుగు పరుగున వచ్చి చేరుకున్నారు. తండ్రి కూడా నలువైపులా ఉన్న పిల్లలను చూసి హర్షితులవుతారు. వాహ్ శాలిగ్రామ పిల్లలు, వాహ్ వాహ్ సాకార స్వరూపధారి ఫరిష్తాల నుండి దేవతలుగా కాబోయే పిల్లలు, వాహ్. భక్తులైన పిల్లలకు మరియు జ్ఞాని ఆత్మలైన పిల్లలకు మధ్యన ఎంత వ్యత్యాసముంది. భక్తులు భావన యొక్క అల్పకాలికమైన ఫలాన్ని పొంది సంతోషపడిపోతారు. వాహ్ వాహ్ యొక్క పాటలను పాడుతూ ఉంటారు. కానీ జ్ఞాని ఆత్మలైన పిల్లలైన మీరు కేవలం కొద్దిపాటి అల్పకాలిక ఫలాన్ని పొందరు. కానీ తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుని వారసత్వానికి అధికారులుగా అవుతారు. కనుక భక్త ఆత్మలకు మరియు జ్ఞాని ఆత్మలైన పిల్లలకు మధ్యన ఎంత వ్యత్యాసముంది. శివ జయంతిని భక్తులు కూడా జరుపుకుంటారు మరియు మీరు కూడా జరుపుకోవటానికే వచ్చారు. కానీ జరుపుకోవడంలో ఎంత తేడా ఉంది. శివ జయంతిని జరుపుకోవడానికే వచ్చారు కదా, పరుగు పరుగున వచ్చారు. కొందరు అమెరికా నుండి, కొందరు లండన్ నుండి, కొందరు ఆస్ట్రేలియా నుండి, కొందరు ఆసియా నుండి ఎంత స్నేహంతో వచ్చి చేరుకున్నారు. ఇది తండ్రి జయంతితో పాటుగా పిల్లల జయంతి కూడా. కనుక తండ్రితో పాటు పిల్లల జయంతికి కూడా బాబ్దాదా నుండి శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ సాకార ప్రపంచములో పిల్లలు లేకుండా బాబా ఒంటరిగా ఏ కార్యాన్ని చెయ్యలేరు. పిల్లలపై అంత ప్రేమ ఉంది, ఒంటరిగా చెయ్యలేరు. ముందుగా పిల్లలను నిమిత్తం చేస్తారు. ఆ తర్వాత వెన్నెముకగా అయ్యి, కంబైండ్గా అయ్యి, చేయించేవారిగా అయ్యి నిమిత్తంగా పిల్లల ద్వారా కార్యాన్ని చేయిస్తారు. సాకార ప్రపంచంలో ఒంటరిగా పిల్లలు లేకుండా ఉండడము బాబా ఇష్టపడరు. నిరాకారి ప్రపంచంలోనైతే పిల్లలైన మీరు బాబాను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారు. బాబా ఆజ్ఞతోనే వెళ్తారు. కానీ సాకార ప్రపంచంలో బాబా పిల్లలు లేకుండా ఉండలేరు. పిల్లలు తప్పకుండా తోడు ఉండాలి.
తోడుగా ఉంటాము, తోడుగా వెళ్తామన్నది పిల్లల ప్రతిజ్ఞ కూడా. కానీ నిరాకారి ప్రపంచము వరకు పిల్లలందరికీ తండ్రి జయంతిని జరపాలనే ఉల్లాస ఉత్సాహాలు ఎంత ఉన్నాయనేది బాబ్దాదా చూస్తున్నారు. అందుకే బాబా కూడా చూడండి, పిల్లల స్నేహంలో మీతో పాటు సాకార శరీరాన్ని అద్దెకు తీసుకొని వచ్చి చేరుకున్నారు. దీనినే అలౌకిక ప్రేమ అని అంటారు. పిల్లలు బాబా లేకుండా ఉండలేరు, మరియు బాబా పిల్లలు లేకుండా ఉండలేరు. ప్రేమ కూడా ఎంతగానో ఉంది, అలాగే ఎంతో అతీతంగా కూడా ఉంటారు. అందుకే బాబాకు అతీతము మరియు ప్రియమనే మహిమ ఉంది. పిల్లలు బాబా కోసం అనేక రకాల కానుకలను తీసుకొచ్చారు. కార్డులు, వస్తువులు, మనసులోని ఉల్లాసముతో కూడిన ఉత్తరాలు ఏవైతే బాబా దగ్గరకు తీసుకొచ్చారో వాటన్నింటి యొక్క మ్యూజియం ఈరోజు వతనంలో పెట్టడం జరిగింది. మీ మ్యూజియం సేవది మరియు బాబా మ్యూజియం స్నేహంది. కనుక అందరూ వేటినైతే తీసుకొచ్చారో లేక పంపించారో అందరి స్నేహ సంపన్న కానుకలు బాబా వద్దకు ఇప్పుడు కూడా మ్యూజియంలో పెట్టి ఉన్నాయి. వాటిని చూస్తూ చూస్తూ బాబా సంతోషిస్తూ ఉంటారు. వస్తువు పెద్దది కాదు, కానీ ఎప్పుడైతే వస్తువులో స్నేహము నిండుతుందో అప్పుడు ఆ చిన్న వస్తువు కూడా చాలా గొప్పదిగా అవుతుంది. బాబ్దాదా వస్తువును చూడరు, కాగితపు కార్డును లేక ఉత్తరాన్ని చూడరు, కానీ అందులో నిండి ఉన్న హృదయపూర్వకమైన స్నేహాన్ని చూస్తారు. అందుకే బాబా వద్ద స్నేహం యొక్క మ్యూజియం ఉందని అన్నారు. ఇటువంటి మ్యూజియం మీ ప్రపంచంలో లేదు. ఉందా ఇటువంటి మ్యూజియం? లేదు. బాబా ఒక్కొక్క ప్రేమపూర్వకమైన కానుకను చూస్తూ ఉంటే ఆ కానుకను చూడగానే అందులో పిల్లల ముఖం కనిపిస్తుంది. మీ దగ్గర ఇలాంటి కెమెరా ఉందా? లేదు. కానుకలను చూస్తుంటే బాబ్దాదాకు ఒక శుభ సంకల్పం వచ్చింది. చెప్పమంటారా? అది చెయ్యాల్సి ఉంటుంది. చేస్తారా? సిద్ధంగా ఉన్నారా? ఆలోచించకూడదు. బాబ్దాదాకు ఈ సంకల్పం వచ్చింది. ఈ కానుకలైతే బాబా వద్దకు చేరుకున్నాయి, కానీ వీటితో పాటు బాబ్దాదాకు మరొక కానుక కావాలి. మీ కానుకలు చాలా బాగున్నాయి, కానీ బాబ్దాదాకు ఇంకొకటి కూడా కావాలి. మరి ఆ కానుకను ఇస్తారా? ఆ మాటకొస్తే ఈ స్మృతి చిహ్నాన్ని ఏదైతే జరుపుకుంటున్నారో శివ జయంతి అనగా ఏదో ఒకటి అర్పణ చేస్తారు, బలిహారం అవుతారు. కావున బాబ్దాదా ఆలోచించారు, బలిహారమైతే పిల్లలందరూ అయ్యారు. బలిహారం అయ్యారా లేక ఇప్పుడింకా కొద్ది కొద్దిగా మీ వద్ద జాగ్రత్తగా పెట్టుకున్నారా? ఈ రోజున వ్రతము కూడా పెట్టుకుంటారు. కావున బాబ్దాదాకు సంకల్పం వచ్చింది. అదేమిటంటే పిల్లలు నడుస్తూ నడుస్తూ అప్పుడప్పుడు కాస్త అలసిపోతారు, చాలా శ్రమను అనుభవం చేస్తారు, లేదా నిరంతర యోగాన్ని జోడించడాన్ని కష్టంగా అనుభవం చేస్తారు. అయిపోతుందిలే అని ఆలోచిస్తారు.
బాబాకు ధైర్యం చెప్తారు, ఓదారుస్తారు. మీరు చింతించకండి, అయిపోతుంది అని. కానీ బాబ్దాదాకు పిల్లల యొక్క అలసట, లేక ఒంటరితనము, లేక అప్పుడప్పుడు కొందరు కాస్త నిరాశకు కూడా లోనవుతారు. మా భాగ్యములో ఉందో లేదో తెలియదని అప్పుడప్పుడు ఆలోచిస్తారు. ఇది బాబాకు మంచిగా అనిపించదు. అన్నింటికంటే ఎక్కువగా బాబాకు పిల్లల శ్రమ మంచిగా అనిపించదు. యజమానులు కానీ శ్రమపడుతున్నారా? బాబాకు కూడా పిల్లలుగా మరియు యజమానులుగా ఉన్నారు. భగవంతునికి కూడా యజమానులు కానీ శ్రమపడుతున్నారా? ఇది మంచిగా అనిపిస్తుందా? వినటానికి కూడా మంచిగా అనిపించదు. కనుక బాబాకు ఇలా సంకల్పం కలిగింది, పిల్లలు పుట్టినరోజు కానుకనైతే తప్పకుండా ఇవ్వనే ఇస్తారు. మరి ఈ రోజున పిల్లలందరూ దీనినే ఎందుకు కానుక రూపంలో ఇవ్వకూడదు? ఆ స్థూలమైన కానుకలేవైతే ఇచ్చారో అవి వతనంలో ఎలాగూ ఎమర్జ్ అయ్యాయి. కానీ నిరాకారి ప్రపంచంలో ఈ కానుకలు ఎమర్జ్ అవ్వవు. అక్కడికైతే సంకల్పమనే కానుక చేరుకుంటుంది. కనుక బాబాకు ఈరోజు పిల్లల నుండి ఈ కానుకను తీసుకోవాలని సంకల్పం వచ్చింది. మరి ఈ కానుకను ఇస్తారా, లేక ఇచ్చి మళ్ళీ అక్కడకు వెళ్ళి తిరిగి తీసేసుకుంటారా? మధుబన్లో ఇచ్చింది మధుబన్లో ఉంటుంది. మా దేశములో ఉండేట్లుగా ఉంటామని అనరు కదా. పిల్లలు చాలా తెలివైన వారిగా అయిపోయారు. అది తిరిగి రావాలని మేము కోరుకోము, కానీ అది వచ్చేస్తుందని బాబాకు చెప్తారు. అది వచ్చేస్తుంది, సరే, మీరెందుకు స్వీకరిస్తున్నారు? అది వచ్చేస్తుంది నిజమే, కానీ మీకు ఇష్టం లేని వస్తువును ఎవరైనా మీకు బలవంతంగా ఇస్తే దానిని మీరు తీసుకుంటారా, లేక తిరిగి ఇచ్చేస్తారా? తిరిగి ఇచ్చేస్తారు కదా. మరి ఎందుకు స్వీకరిస్తున్నారు? మాయ అయితే తిరిగి తీసుకువస్తుంది, కానీ మీరు స్వీకరించకండి. ఇటువంటి ధైర్యము ఉందా? ఆలోచించి చెప్పండి. మళ్ళీ అక్కడకు వెళ్ళి బాబా ఏం చెయ్యను, అనుకోలేదు కానీ అయిపోయిందని అనవద్దు. అటువంటి ఉత్తరాలైతే రాయరు కదా. మీ ధైర్యము మరియు బాబా సహాయము. ధైర్యాన్ని తగ్గనివ్వకండి. అప్పుడు చూడండి బాబా సహాయము లభిస్తుందా లేదా. ధైర్యాన్ని పెట్టినట్లయితే బాబా సహాయము అవసరమైన సమయములో లభిస్తుంది మరియు లభించవలసిందే. ఇది గ్యారంటీ అని అందరికీ అనుభవం కూడా ఉంది. ధైర్యము మీది, సహాయము బాబాది. మరి సంకల్పమేమిటి? ధైర్యం ఉందా లేదా అని ముఖాలు చూస్తున్నారు. మీరు ధైర్యం ఉన్నవారే. ఎందుకంటే ఒకవేళ ధైర్యం లేకపోతే బాబాకు చెందిన వారిగా అవ్వరు. బాబాకు చెందిన వారిగా అయ్యారు అంటేనే ధైర్యం ఉందని రుజువవుతుంది. కానీ ఒక చిన్న విషయాన్ని చేస్తున్నారు. అదేమిటంటే అవసరమైన సమయంలో ధైర్యాన్ని కాస్త మర్చిపోతారు. ఎప్పుడైనా ఏదైనా జరిగితే అది జరిగిపోయిన తర్వాత ధైర్యము, సహాయము గుర్తుకొస్తాయి. అవసరమైన సమయంలో అన్ని శక్తులను
సమయ ప్రమాణంగా ఉపయోగించాలి. అటువంటి వారినే జ్ఞానస్వరూప ఆత్మలు, యోగస్వరూప ఆత్మలని అంటారు. బాబ్దాదాకు ఒక విషయంలో చాలా సంతోషంగా ఉంది. అది ఏ విషయమో తెలుసా? చెప్పండి. చాలామంది వినిపించారు. అందరూ కరెక్టుగా చెప్పారు. కానీ బాబా సంకల్పము వేరే ఉంది. మీరు చాలా గుహ్యమైనవి వినిపిస్తున్నారు. జ్ఞాన సంపన్నులైపోయారు కదా. బాబ్దాదా దేనికి సంతోషిస్తున్నారంటే, చాలామంది పిల్లలు మేము 108 మాలలోకి వస్తామని ఉత్తరాలు, చీటీలు రాశారు. చాలా చీటీలు వచ్చాయి. బాబ్దాదా ఆలోచించారు, ఇంతమంది 108 మాలలోకి వస్తే 5 వరసలతో కూడిన 108 మాలను తయారు చేయవలసి ఉంటుంది. 5, 6, 7, 8 వరసల మాలను తయారు చెయ్యాలి కదా. ఎవరైతే ఇలా సంకల్పం చేశారో, లక్ష్యాన్ని పెట్టుకున్నారో చాలా మంచిది. కానీ ఈ సంకల్పాన్ని మధ్య మధ్యలో దృఢం చేస్తూ ఉండండి. ఢీలా అవ్వనివ్వకండి. మాయ వచ్చేసింది, ఇప్పుడిక మాలలోకి వస్తామో రామో తెలీదు అనైతే అనరు కదా. తెలీదు అని అనకండి. మీరు తెలుసుకున్నారు. మీరు మాలలోకి వచ్చేదే ఉంది. దృఢత అనే ముద్రను వేస్తూ ఉండండి. అవును, నేను 108 మాలలోకి రావాల్సిందే. ఏం జరిగినా సరే నా నిశ్చయమైతే చలించనిది, అఖండమైనది. ఇటువంటి చలించని అఖండమైన నిశ్చయముందా? అయితే మిమ్మల్ని కదిలించేందుకు మాయను పంపించమంటారా వద్దా? భయపడుతున్నారా? మాయ మీకు భయపడుతుందా, లేక మీరు మాయకు భయపడతారా? మాయ మీ తలుపులను చూస్తుంది. ఇక్కడ తెరిచి ఉందా, అక్కడ తెరిచి ఉందా అని చూసుకుంటుంది. వెతుకుతూ ఉంటుంది. మీరు గాభరా ఎందుకు పడతారు? మాయ అసలేమీ కాదు. మాయ అసలేమీ కాదని అనండి. అప్పుడది అసలేమీ కాకుండా అయిపోతుంది. మాయ రాలేదని అనుకుంటే ఇక అది రాలేదు. ఏం చెయ్యాలి అని అనుకుంటే మాయకు తలుపులు తెరిచినట్లు, ఆహ్వానించినట్లు. మంచి విషయం ఏమిటంటే, చాలామంది పిల్లలు 108 మాలలోకి వచ్చే ప్రతిజ్ఞను చేశారు కదా. ఎవరైతే మేము 108 మాలలోకి వస్తామని అన్నారో వారు బాగా పైకి చేతులెత్తండి. బాగా డ్రిల్ చేయండి. చాలా మంచిది, అభినందనలు. 108 మాలలోకి ఎంతమంది వస్తారు? మేమెక్కడ వస్తామని ఆలోచించకండి. ముందు నుండే లెక్కలు వేయడం మొదలు పెడతారు. దాదీ వస్తారు, దీదీ వస్తారు, దాదాలు కూడా వస్తారు, అడ్వాన్స్ పార్టీ వారు కూడా వస్తారు. మా నెంబరు వస్తుందో లేదో తెలీదు. బాబ్దాదా 8, 10 వరసల మాలను తయారు చేస్తారు. అందుకే మీరు ఈ విషయంలో చింతించకండని బాబ్దాదా చెప్పారు. ఇతరులను చూడకండి. మీకు నెంబరు తప్పకుండా లభించేదే ఉంది. ఇది బాబా ఇచ్చే గ్యారంటీ. మీరు పక్కకు తప్పుకోకండి. మాల మధ్యలో దారాన్ని ఖాళీ చెయ్యకండి. ఒక పూస మధ్యలో నుండి విరిగిపోయినా, తొలగిపోయినా మాల మంచిగా అనిపించదు. కేవలం ఇది మాత్రం చెయ్యకండి.
ఇకపోతే బాబా గ్యారంటీ ఇస్తున్నారు, మీరు తప్పకుండా వస్తారు. ఈరోజు జయంతిని జరుపుకోవడానికి వచ్చారు, మురళిని వినిపించడానికి రాలేదు. ఎవరెవరైతే ఉన్నారో వారందరూ మాలలోకి వచ్చేయండి. 108 మాలలోకి అందరికీ వెల్కమ్. భక్తి మార్గము వారు 108 మాలను తయారు చేశారు. బాబ్దాదా దానిని ఎంత పెద్దదిగా అయినా చెయ్యగలరు. కేవలం ఇందులో కానుకలనైతే బాబా తప్పకుండా తీసుకుంటారు, కానుకను వదిలిపెట్టరు. ఇది చిన్నపాటి కానుకే, పెద్దదేమీ కాదు. ఎందుకంటే బాబా పిల్లలందరి 6 నెలల చార్టును చూశారు. ఏం చూశారు? ఒకవేళ పిల్లలెవరైనా కాస్త కింద మీద అయినా అచల స్థితి నుండి అలజడిలోకి వచ్చినా అందుకు కారణం కేవలం 3 ముఖ్యమైన విషయాలు. ఆ 3 విషయాలే రకరకాల సమస్యలుగా, పరిస్థితులుగా అయ్యి వస్తాయి. ఆ 3 విషయాలేమిటి? అశుభము లేక వ్యర్థము ఆలోచించడము, అశుభము లేక వ్యర్థము మాట్లాడటము, మరియు అశుభము లేక వ్యర్థము చెయ్యడము. ఆలోచించడము, మాట్లాడటము మరియు చెయ్యడము, ఇందులో చాలా సమయము వృధా అవుతుంది. ఇప్పుడు వికర్మలు తక్కువగా అవుతున్నాయి, వ్యర్థము ఎక్కువ అవుతుంది. వ్యర్థము యొక్క తుఫాను కదిలించేస్తుంది. ముందుగా ఆలోచనల్లో వస్తుంది, తర్వాత మాటల్లో, ఆ తర్వాత కర్మల్లో వస్తుంది. మరియు రిజల్టులో ఏం చూడడం జరిగిందంటే కొందరికి మాటల్లో మరియు కర్మల్లో వ్యర్థం రాదు, కానీ ఆలోచనల్లో చాలా వస్తుంది. తయారయ్యే సమయం ఏదైతే ఉందో అదంతా ఆలోచించడంలోనే గడిచిపోతుంది. కనుక బాబ్దాదా ఈరోజు ఈ 3 విషయాలను ఆలోచించడము, మాట్లాడటము మరియు చెయ్యడము, ఈ కానుకను అందరి నుండి తీసుకోవాలని అనుకుంటున్నారు. సిద్ధంగా ఉన్నారా? ఎవరైతే ఇచ్చేశారో వారు చేతులెత్తండి. ఈ చేతులెత్తిన వీడియోను బాగా తీయండి, అన్ని పక్కల నుండి తీయండి. చేతులు బాగా పైకి ఎత్తండి. డ్రిల్ చెయ్యరు, అందుకే లావ్ అయిపోతారు. అచ్చా, అందరూ దీనిని ఇచ్చేశారు, తిరిగి తీసుకోకండి. నోటి నుండి వచ్చేసింది, ఏం చెయ్యాలి అని అనకూడదు. నోటిపై దృఢ సంకల్పం అనే బటన్ పెట్టండి. దృఢ సంకల్పం అనే బటన్ అయితే ఉంది కదా, ఎందుకంటే బాబ్దాదాకు పిల్లలపై ప్రేమ ఉంది కదా. ప్రేమకు గుర్తేమిటంటే ప్రేమ ఉన్నవారు కష్టపడుతుంటే చూడలేరు. ఆ సమయంలో బాబ్దాదా ఏమి ఆలోచిస్తారంటే బాబ్దాదా సాకారంలో వెళ్ళి ఆ బిడ్డకు ఏదైనా చెప్పాలి అని. కానీ వారు ఆకారి, నిరాకారి రూపములో ఉన్నారు కదా. అందరూ పూర్తిగా శ్రమపడటము నుండి దూరమై ప్రేమ అనే ఊయలలో ఊగుతూ ఉండండి. ప్రేమ అనే ఊయలలో ఊగుతూ ఉన్నట్లయితే శ్రమ సమాప్తం అయిపోతుంది. శ్రమను సమాప్తం చెయ్యాలి, సమాప్తం చెయ్యాలని ఆలోచించకండి. కేవలం ప్రేమ అనే ఊయలలో కూర్చుండిపోండి. శ్రమ దానంతటదే సమాప్తం అయిపోతుంది. వదిలేందుకు ప్రయత్నించకండి, కూర్చునేందుకు, ఊగేందుకు ప్రయత్నము చెయ్యండి.
శివ జయంతి అనగా పిల్లల శ్రమ సమాప్తి అయ్యే జయంతి, అంతే కదా. బాబాకు పిల్లలపై నమ్మకం ఉంది. కొంతమంది పిల్లలు బాబా కూడా తెలియని విధంగా ఎలా బాబా నుండి పక్కకు వెళ్ళిపోతారో అర్థం కాదు. ఛత్రఛాయ కింద కూర్చొని ఉండండి. బ్రాహ్మణ జీవితం యొక్క అర్థము ఊగడము, మాయలో ఊగడము కాదు. మాయ కూడా ఊపుతుంది. అమృతవేళ చూడండి, మాయ ఎలా ఊపుతుందంటే సూక్ష్మవతనంలోకి వచ్చేందుకు బదులుగా, నిరాకారి ప్రపంచంలోకి వచ్చేందుకు బదులుగా నిద్రాలోకములోకి వెళ్ళిపోతారు. యోగము డబల్ లైట్గా వచ్చేస్తుందని అంటారు, కానీ తల భారమైపోతుంది. కనుక మాయ కూడా ఊయలను ఊపుతుంది, కానీ మాయ ఊయలలో ఊగకండి. అర్ధకల్పము మాయ ఊయలలో బాగా ఊగి చూశారు కదా. ఏం లభించింది? ఏమైనా లభించిందా? అలసిపోయారు కదా. ఇప్పుడు అతీంద్రియ సుఖమనే ఊయలలో ఊగండి, సంతోషమనే ఊయలలో ఊగండి, శక్తుల అనుభూతులనే ఊయలలో ఊగండి. మీకు ఎన్ని ఊయలలు లభించాయంటే అవి ఇక్కడి రాకుమారులు రాకుమారీలకు కూడా ఉండవు. ఏ ఊయలలో కావాలంటే ఆ ఊయలలో ఊగండి. ఇప్పుడు ప్రేమ అనే ఊయలలో ఊగండి. ఇప్పుడు ఆనందమనే ఊయలలో ఊగండి. ఇప్పుడు జ్ఞానమనే ఊయలలో ఊగండి. ఎన్ని ఊయలలున్నాయి? లెక్కలేనన్ని ఉన్నాయి. కనుక ఊయల నుండి దిగిపోకండి. ఎవరైతే అల్లారు ముద్దు పిల్లలుంటారో వారి గురించి తల్లిదండ్రులు ఏం కోరుకుంటారంటే పిల్లల కాళ్ళు మట్టిలోకి వెళ్ళకూడదు. పిల్లలు ఒడిలో అన్నా ఉండాలి, ఊయలలో అన్నా ఉండాలి, తివాచీపై అన్నా ఉండాలి. మట్టిలోకి కాళ్ళు వెళ్ళకూడదు. ఇలానే ఉంటుంది కదా. మరి మీరు ఎంతటి అల్లారు ముద్దు పిల్లలు! మీలాంటి అల్లారు ముద్దు పిల్లలు మరెవరైనా ఉన్నారా? పరమాత్మని అల్లారు ముద్దు పిల్లలు ఒకవేళ దేహభావములోకి వచ్చినట్లయితే మరి దేహమంటే ఏమిటి? మట్టి కదా. దేహాన్ని ఏమంటారు? మట్టి. మట్టి మట్టిలో కలిసిపోతుంది. మరి ఇది మట్టి కదా. మట్టిలో కాళ్ళెందుకు పెడతారు? మట్టి మంచిగా అనిపిస్తుందా? కొంతమంది పిల్లలకు మట్టి మంచిగా అనిపిస్తుంది. కొంతమంది మట్టిని తింటారు కూడా. కానీ మీరు తినకండి. మట్టిలో కాళ్ళు కూడా పెట్టకండి. సంకల్పం వచ్చింది అంటే కాలు పెట్టడమని అర్థము. సంకల్పంలో కూడా దేహభావము రాకూడదు. ఆలోచించండి, గుర్తుపెట్టుకోండి, మేమెంతటి అల్లారు ముద్దు పిల్లలము. ఎవరికి అల్లారు ముద్దు పిల్లలము? సత్యయుగంలో కూడా పరమాత్మునికి అల్లారు ముద్దు పిల్లలుగా ఉండరు. దివ్య ఆత్మలకు అల్లారు ముద్దు పిల్లలుగా ఉంటారు. కానీ ఈ సమయంలో పరమాత్మ అయిన తండ్రికి అల్లారు ముద్దు పిల్లలు. పిల్లలు ధైర్యమనే చేతితో కానుకను ఇచ్చారు. అందుకే బాబ్దాదా వారికి థ్యాంక్స్ చెప్తున్నారు. శుక్రియా, ధన్యవాదాలు. అచ్చా, నలువైపులా ఉన్న అతి అతి భాగ్యవంతులైన పిల్లలకు ఎవరైతే స్వయం శివబాబాతో శివ జయంతిని జరుపుకుంటున్నారో
అటువంటి వారికి పదమాల రెట్లేమిటి, ఇంకా ఎంత ఎక్కువ చెప్పినా అది తక్కువే. ఇటువంటి మహాభాగ్యవంతులైన ఆత్మలకు సదా బాబా ఆజ్ఞపై ప్రతి అడుగును వేసే బాబాకు స్నేహి మరియు సమీప ఆత్మలకు సదా యజమాని స్థితి అనే అచంచల ఆసన నివాసుల నుండి భవిష్య సింహాసన నివాసులుగా అయ్యే శ్రేష్ఠ ఆత్మలకు సదా బాబాతో పాటు ఆనందంగా ప్రేమ అనే ఊయలలో ఊగుతూ వెంట వచ్చే పిల్లలకు, అటువంటి బాబ్దాదా యొక్క సహచరులైన పిల్లలకు బాబ్దాదా యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు ప్రియస్మృతులు. యజమానులందరికీ బాబా యొక్క నమస్తే. ఈ విధంగా తయారు చేసేటటువంటి బాబ్దాదాకు పిల్లల యొక్క ప్రియస్మృతులు, పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు నమస్తే నమస్తే బాబా నమస్తే. వరదానము: బ్రాహ్మణ జీవితంలో సదా శ్రమ నుండి ముక్తులుగా ఉండే సర్వప్రాప్తి సంపన్న భవ. వివరణ: ఈ బ్రాహ్మణ జీవితంలో దాత, విధాత మరియు వరదాత ఈ మూడు సంబంధాలతో ఎంత సంపన్నంగా అవుతారంటే ఇక ఎటువంటి శ్రమ లేకుండా ఆత్మికానందములో ఉండగలుగుతారు. తండ్రిని దాత రూపములో స్మృతి చేసినట్లయితే ఆత్మిక అధికారితనము యొక్క నశ ఉంటుంది. శిక్షకుని రూపములో స్మృతి చేసినట్లయితే నేను ఈశ్వరీయ విద్యార్థిని అన్న భాగ్యపు నశ ఉంటుంది. మరియు సద్గురువు ప్రతి అడుగులోనూ వరదానాలతో నడిపిస్తున్నారు. ప్రతి కర్మ కోసము ఇచ్చే శ్రేష్ఠ మతము వరదాత ఇచ్చే వరదానము. ఈ విధంగా సర్వప్రాప్తులతో సంపన్నంగా ఉన్నట్లయితే శ్రమ నుండి ముక్తులైపోతారు. స్లోగన్: బుద్ధి యొక్క తేలికదనము మరియు సూక్ష్మతయే అన్నింటికన్నా సుందరమైన వ్యక్తిత్వము. సూచన: ఈరోజు 3వ ఆదివారము, అంతర్జాతీయ యోగ దివసము. సాయంత్రము 6:30 నుండి 7:30 గంటల వరకు సోదరీ సోదరులందరూ యోగాభ్యాసంలో ఇలా అనుభవం చేయండి: తపస్వి ఆత్మనైన నేను బీజరూపుడైన శివబాబాతో పాటు కల్పవృక్షపు వేర్లలో విరాజమానమై ఉన్నాను. బీజరూపుడైన బాబా నుండి ప్రాప్తించిన సర్వశక్తులు నా నుండి మొత్తము వృక్షానికి మరియు ఆకుల రూపములో ఉన్న ఆత్మల వరకు చేరుకుంటున్నాయి. వీటి ద్వారా ప్రతి ఒక్కరూ దివ్య శక్తులను అనుభవం చేస్తున్నారు. ఓం శాంతి.